హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీకోసం ఇంకో పచ్చడితో రెడీగా ఉన్నానండి. అదేంటో కాదు, చింతొక్కు ఎండుమిర్చి. ఆల్రెడీ నేను రోటి పచ్చడి చేశాను. ఇంకా టైం లేనప్పుడు ఇలా మిక్సీలో కూడా చేసుకుంటూ ఉండండి, చాలా బాగుంటుంది. చింతొక్కు పచ్చడి ఎప్పుడు చేసినా ఎలా చేసినా సూపర్ టేస్టీగా ఉంటుంది. నా పచ్చడి కూడా అంతే బాగుంది, మీరు ట్రై చేయండి. మిక్సీలో చేసిన రోటి పచ్చడి లాగే ఉంటుంది. చూపిస్తాను మీకోసం వీడియో. ఇంకా ప్రాసెస్ చూద్దాము. ఇంగ్రీడియంట్స్: ఎండుమిర్చి ఒక 150 గ్రామ్స్, కరెక్ట్గా 150 గ్రామ్స్ తీసుకోండి. ఎక్కువగా వేసుకుంటే టమాటాలు కూడా పెంచుకోవాలి. టొమాటోస్ ఒక 8 దాకా తీసుకున్నాను. పెద్దవి 3, చిన్నవి 5 అన్నమాట. ఇంకా తీసుకొని ఎండుమిర్చిని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. 2 పీసెస్ చేసుకొని కళాయిలో ఆయిల్ ఒక 3 స్పూన్స్ అంత వేసేసుకొని చక్కగా ఇలా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి ఎప్పుడైనా సరే. ఇంకా ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు 1 స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇంకా ఈవెన్గా ఫ్రై అయిపోతుంది. ఇవి జీలకర్ర వేసినప్పుడు ఫ్రై అయ్యేటప్పుడు మనకి స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి. ఆ స్మెల్కే మనకి పచ్చడి తినేసేయాలన్నంత నోరూరుతుంది. ఇంకా ఎండుమిర్చిని ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకుందాము. ఇదే కళాయిలో నేను టొమాటోస్ కూడా 4 భాగాలు చేసి పెట్టుకున్నాను. ఎక్కువగా అవసరం లేదు, మీరు కావాలంటే చిన్న పీసెస్ చేసుకోండి. మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నట్టు ఎండుమిర్చిని మొత్తం తీసేసుకొని అదే కళాయిలో టొమాటోస్ 4 భాగాలు మాత్రమే చేసుకున్నాను. ఈజీగానే ఫ్రై అయిపోతాయి, మగ్గిపోతాయి. కాబట్టి ఒక 3 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. వేసేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకోండి. 2 వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై అయిపోయిన తర్వాత ఈలోపు ఎండుమిర్చిని నేను మిక్సీలో వేసేసుకుంటాను, చూపిస్తాను అది కూడా. ఇంకా టొమాటోస్ 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, చక్కగా మగ్గిపోతాయి. ఇలా 4 పీసెస్ అయినా పర్వాలేదు, చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే ఇంకా త్వరగా మెత్తగా పడిపోతాయి అన్నమాట. మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఈలోపు మన ఎండుమిర్చి కూడా మిక్సీలో వేసుకుంటున్నాను. మీకు ఏ మిక్సీ జార్ అవైలబుల్గా ఉంటే దానిలో వేసుకోండి. ఉప్పు తగినంత వేసుకుందాము, కాస్త ఎక్కువే పడుతుంది, ఎండుమిర్చి ఎక్కువ తీసుకున్నాం కాబట్టి. ఉప్పు ఈ స్పూన్ తోటి 1 స్పూన్ అంత వేసేసుకొని చక్కగా పౌడర్ పట్టేసుకుందాము. మిక్సీలో పౌడర్ పట్టుకొని వెల్లుల్లి ఒక గర్భం అంతా ఇలా ఒలిచి వేసుకుంటున్నాను. పూర్తిగా తొక్కేమి రిమూవ్ చేయలేదండి, అలానే వేసుకుంటున్నాను. టొమాటో చూడండి చక్కగా మగ్గిపోయింది. 2 వైపులా టర్న్ చేసుకొని, ఇందాక ఒకవైపు తిప్పాను, మీకు వీడియోలో చూపించలేదు. 2 వైపులా టర్న్ చేసుకొని చక్కగా మగ్గించేసాను. ఈ టైంలో మగ్గిన తర్వాత చింతొక్కు వేస్తున్నాను. 1.5 స్పూన్ వేసాను. ఈ స్పూన్ తోటి 1.5 స్పూన్ సరిపోతుంది. ఎండుమిర్చి ఎక్కువగా ఉన్నప్పుడు దీని క్వాంటిటీ పెంచుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ స్పైసీగా ఉంటే తినలేం కాబట్టి ఈ చింతొక్కు క్వాంటిటీ, టొమాటోస్ 2 కరెక్ట్గా వేసుకుంటే మనకి పచ్చడి అనేది సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడి అయితే ఒక వారం రోజుల పాటు నిలవ ఉంటుందన్నమాట, అంత బాగుంటుంది. నిలవ ఉంటుంది, తినటానికి కూడా దేనిలోకైనా సెట్ అయిపోతుంది. టొమాటోస్ చల్లారినంతసేపు ఉంచుకొని చల్లారాక మాత్రమే మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్. పచ్చడిని మెత్తగా పట్టేసుకోండి. ఇంకా పచ్చి ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. తాలింపు కోసం నేను నెయ్యితో వేస్తున్నాను, ఎందుకంటే స్పైసీగా ఉండకూడదని చెప్పి నెయ్యితో తాలింపు వేస్తున్నాను. ఈ చిన్న స్పూన్ తోటి 3 స్పూన్స్ అంత నెయ్యి వేసేసాను, సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. తాలింపు గింజలు ఒక 1 స్పూను, జీలకర్ర ఒక 1 స్పూను. జీలకర్ర పచ్చడిలో కూడా వేసాను. ఇలా కూడా వేస్తే టేస్ట్ డబుల్ అవుతుంది, మనకి పొట్ట కూడా కాస్త రిలీఫ్గా ఉన్నట్టుంటుంది జీలకర్ర తింటూ ఉంటే. ఈ హెల్దీ టిప్ ఫాలో అవ్వండి. జీలకర్ర మ్యాక్సిమం మీ కర్రీస్లో అన్నిట్లో ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. కరివేపాకు ఇంకా లాస్ట్లో వేస్తాను, అది మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వేగిపోయింది తాలింపు అయితే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లో ఉన్న పచ్చడిని ఈ కళాయిలోకి వేసుకొని
ఆ తాలింపుని ఈ పచ్చడిలో మిక్స్ చేసుకుంటే టేస్టీ చింతొక్కు ఎండుమిర్చి పచ్చడి సూపర్గా రెడీ అయిపోయినట్టేనండి. మీకు కావాలంటే పచ్చి ఉల్లిపాయని పీసెస్గా చేసుకొని వేసుకోండి. ఇంకా ఉల్లిపాయ వేస్తే ఎక్కువ రోజులు నిలవ ఉండదు, ఒక 2-3 డేస్ మాత్రమే నిలవ ఉంటుంది. మీరు కావాలంటే వేసుకోండి. పచ్చడిలో పచ్చి ఉల్లిపాయ టేస్ట్ సూపర్ యమ్మీగా ఉంటుంది. అలా కూడా ట్రై చేయండి. నేనైతే ఈసారి వెయ్యట్లేదు. ఈ పచ్చడి అయితే వారం రోజులు నిలవ ఉంటుంది. చూడండి, ఇలా మిక్స్ చేసేసుకుంటే సూపర్గా ఉందండి నా పచ్చడి అయితే. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, పచ్చడి బాగుంది కదా.